ఓకే, సంధి పరిచ్ఛేదంలోని ఇప్పుడు 10వ సూత్రాన్ని మనము చూస్తాం. 10వ సూత్రం, అచ్చునకు ఆమ్రేడితంబు పరంబగునప్పుడు సంధి తరచుగా నగు రైట్. అంటే అచ్చునకు ఆమ్రేడితము పరమగునప్పుడు, ఆమ్రేడితము అని అంటే ద్విరుక్తం యొక్క పరరూపం. ఇవి చిన్న చిన్నవే అండి, అసలు గుర్తుపెట్టుకోరు కానీ మీరు. చాలా 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 ఇంపార్టెంట్. బేసిక్స్ బాగుండాలి, సూత్రాలు వస్తేనే లెక్కలు వస్తాయి. సూత్రాలు రాకుండా నాకు అవి వస్తాయి ఇవి వస్తాయి అని పొంగనాలు కొడతారు కొంతమంది. ఏముండదు అక్కడ, వచ్చేది ఉండదు పాడుండదు. కానీ మెయిన్ సూత్రాలు రావాలి. 4 కోళ్ళు గుర్తుపెట్టుకోగానే నేను పెద్ద మునగానని ఫీల్ అవుతారు. అవన్నీ కాదు. సబ్జెక్ట్ అనేటువంటిది బేసిక్స్ తోటే ఉంటుంది. మొత్తం బేసిక్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆమ్రేడితం అని అంటే ద్విరుక్తం యొక్క పరరూపం. ఏం లేదు, ఒక పదాన్ని 2 సార్లు ఉచ్చరించినప్పుడు రెండవసారి ఉచ్చరించేటువంటి పదాన్ని ఆమ్రేడితం అంటాం, అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఔరా ప్లస్ ఔరా, ఇది ఎన్నిసార్లు ఉచ్చరింపబడింది చెప్పరేందమ్మా? హౌ మెనీ టైమ్స్ కాదు, హౌ మెనీ టైమ్స్? 2 టైమ్స్. ఇందులో మొదటి రూపమేమో పూర్వరూపం అని అంటాము, మొదటి దాన్ని పూర్వరూపం అని అంటాము, రెండవ దాన్ని పరరూపం అంటాము. రైట్, 2 సార్లు ఉచ్చరింపం. ఓకే, మొదటి దాన్ని ఏమో పూర్వరూపము, మొదటి రూపం. ఇదేమో రెండవ రూపం. ఫస్ట్ వన్ ఈజ్ ఒరిజినల్, సెకండ్ వన్ ఈజ్ డూప్లికేట్, థర్డ్ వన్ ట్రిప్లికేట్. డూప్లికేట్ అని అంటే రెండవ దాన్ని డూప్లికేట్ అని అంటారు, మూడవ దాన్ని ట్రిప్లికేట్ అని అంటారు. అంటే ఇక్కడ పూర్వరూపమేమో ఔరా, పరరూపమేమో ఔరా. ఇక్కడ ఈ పరరూపమైనటువంటి రెండవ ఔరా ఉంది చూసారా, రెండో పరరూపం చూసారా, అది ఆమ్రేడితము అవుతుంది. ఇది మీరు చెప్పాల్సింది. ఆమ్రేడితము అంటే ద్విరుక్తం యొక్క పరరూపము. ఒక పదాన్ని 2 సార్లు ఉచ్చరించినప్పుడు రెండవసారి ఉచ్చరింపబడినటువంటి పదమునకు ఏమవుతుందని అంటే అది ఏమవుతుంది అని అంటే ఆమ్రేడితం అవుతుంది. ఔరా ప్లస్ ఔరా సంధి అవుతుంది అని అన్నాడు. సంధి అవుతుంది అని అంటే పూర్వపరస్వరములకు పరస్వరం ఆదేశంగా వస్తుందా రాదా చెప్పాలి. సంధి అవుతుంది. సంధి తరచుగా అనగు, సంధి తరచుగా అనగు అని అన్నాడు. సంధి తరచుగా అనగు అని అన్నప్పుడు సంధి తరచుగా అనగు అన్నాడు. ఇప్పుడు పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదేశంగా రావడం సంధి. అప్పుడు ఔరా ప్లస్ ఔరా, ఇప్పుడు పరస్వరం ఏంటిది? ఔరా ప్లస్ ఔరా, ఔరౌరా. ఔరా ప్లస్ ఔరా ఏమవుతుంది? ఔరౌరా. పరస్వరం వచ్చిందా లేదా ఇక్కడ? ఔ. ఓకేనా? తరచుగా అనేటువంటి 2-3 ఉదాహరణలు చెప్పిన తర్వాత చెప్తాం మళ్ళీ. రైట్. ఆహా ప్లస్ ఆహా చెప్పాలి. ఆహా ప్లస్ ఆహా, ఆహా ప్లస్ ఆహా, ఆహా ప్లస్ ఆహా. ఆహా కాదు,
ఆహా ప్లస్ ఆహా ఆ హా దీర్ఘం ఉండాలి మన ఇక్కడ. ఆహా పరస్పరం రావాలి. హా హా ఆహాహా. ఓకే, అరే ప్లస్ అరే ఏమైతుంది? అరే ప్లస్ అరే, అరే రే, అరే రే, అరే రే. అరే ప్లస్ అరే, అరే ప్లస్ అరే. రైట్. అరే రే కాదు ఇక్కడ. అరే ప్లస్ అరే ఏమవుతుందనంటే అరే ప్లస్ అరే అరే అవుతుంది. పుష్పగిరి మమత రాంగ్, లావణ్య రాంగ్. చెప్పేది వినరు మీరు. పూర్వ పరస్పరములకు పరస్పరము ఆదేశంగా రావాలి అని మొత్తుకుంటున్న అప్పటి నుంచి మళ్ళా అరే రే అని చెప్పారు. అరే అరే ప్లస్ అరే ఏమవుతుందనంటే అరే రే అవుతుంది. అరే ఓకేనా? రైట్. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఏమి ప్లస్ ఏమి, ఇక్కడ ఆమ్రేతం వచ్చింది. ఓకే రైట్. ఏమి ప్లస్ ఏమి, మరి ఏమి ప్లస్ ఏమి అనేటువంటిది ఏమి ప్లస్ ఏమి అనేటువంటిది ఏమేమియా? మనకి ఇంతకుముందు సూత్రాలలో ఏమి ఆదున ఇత్తునకు సంధి వైకల్పికముగాను అని అన్నాము. ఏమి మొదలైనటువంటి పదములకు ఇత్తునకు సంధి వైకల్పికంగా అన్నాము. అప్పుడు ఏమి ప్లస్ ఏమి 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 ఏమి. అందుకనే ఒకసారి సూత్రంగా చూడండి, వెనక పోండి. సంధి తరచుగా అనగు, తరచుగా అనగంటే తరచుగా అనగు అంటే అప్పుడప్పుడు అవుతుంది సంధి. అర్థమవుతుందా? సంధి తరచుగా అనగు. ఏమి ఆదుల ఇత్తునకు, ఏమి అనేది క్వార్థం కాదు, అక్కడ క్రియ కాదు, అక్కడ క్రియలు మాత్రమే. క్రియలు వచ్చినప్పుడు క్వార్థం అవుతుంది. ఇక్కడ ఏమి అనేది క్వార్థం అవుతుందా? ఏమి అనేటువంటిది క్వార్థం కాదు, క్రియలు ఉన్నప్పుడే. రెండు వ్యాపారాల్లో మొదట జరిగినటువంటి వ్యాపారాన్ని ఇక మనకి ఇంకా ఎట్లా ఉండదంటే ఇంకా సబ్జెక్ట్ అనేటువంటి పర్ఫెక్ట్ లేదు. ఇప్పుడు క్రియ క్రియ ధాతువు ప్లస్ ఈ ధాతువు అని అంటే క్రియ యొక్క మూల రూపము. ధాతువు ప్లస్ ఈనే ఏమైతుంది అంటే అక్కడ క్వార్థం అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమి ప్లస్ ఏమి, ఏమి ప్లస్ ఏమి, ఏమి ఆదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా నగు. ఏమి ఆదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా నగు. ఏమి ఆదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా నగు. ఏమి ఆదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా నగు అని అన్నప్పుడు, ఏమి ఆదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా అన్నప్పుడు ఓకేనా? ఏమి ఆదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా అన్నప్పుడు ఏమి ప్లస్ ఏమి ఏమి ఏమి. ఓకే, ఇంకొక ఉదాహరణ ఇప్పుడు ఇది చెప్పాలి. ఏగి ప్లస్ ఏగి, ఏగి ప్లస్ ఏగి, ఏగి ప్లస్ ఏగి. ఏగి ప్లస్ ఏగి ప్లస్ ఏగి చెప్పాలి. ఏగి ప్లస్ ఏగి, ఏగి ప్లస్ ఏగి. రైట్. ఏగి ప్లస్ ఏగి 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 కాదు. ఏగి ప్లస్ ఏగి 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 కాదు. ఏగి అనేది క్వార్థం.
క్వార్థంబైన ఇత్తునకు సంధి లేదు. అప్పుడు ఏమవుతుందంటే ఏగి ఏగి అవుతుంది. రైట్. ఏగి ప్లస్ ఏగి ఏమవుతుందని అంటే ఏగి ఏగి అవుతుంది. క్వార్థంబైన ఇత్తునకు సంధి లేదు. అందుకనే చాలా వరకు పొరపాటు పడుతుంటారు. అచ్చునకు ఆమ్లేడితం పరమైనప్పుడు సంధి అగుడు. అరే ఆమ్లేడితం అంటే రెండో రూపం అని ఆహా ప్లస్ ఆహా అరే ప్లస్ అరే 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 రే అన్నారు కొంతమంది. ఎక్కడ మైండ్ పెడతారో ఏమో. సంధి అని చెప్తూనే ఉన్న పూర్వ పరస్పరములకు పరస్పరం ఏకాదేశం ఒకటి సంధి. సంధి తరచుగా నగు, సంధి తరచుగా నగు, అప్పుడప్పుడు మాత్రమే అవుతుంది, అన్ని చోట్ల కాదు అని అర్థము. ఓకేనా? రైట్. ఇది 10వ సూత్రం. అచ్చునకు ఆమ్రేడితము పరమకునప్పుడు సంధి తరచుగా నగు. ఓకే, ఇప్పుడు ఒక నేను ఉదాహరణ చెప్తాను. అది ఏమవుతుందో మీరు చెప్పాలి. ఊరు ప్లస్ ఊరు రైట్. సంధి అవుతుందా కాదా అది చెప్పాలి నాకు. సంధి అవుతుందా, వైకల్పికం అవుతుందా? ఊరి ప్లస్ ఊరు. రైట్. ఊరు ప్లస్ ఊరు ఉరురా ఊరూరా. ఊరూరునా ఉరురా ఊరూరు. ఎందుకు సార్ ఊరూరు? ఇక్కడ ఊ ఉంది కాబట్టి. ఊ ఉంది కాబట్టి ఊరు ప్లస్ ఊరు ఊరూరు. రైట్. ఎట్టా ప్లస్ ఎట్టా ప్లస్ ఎట్టా. ఎట్టట్టనా ఎట్టెట్టనా? ఎట్టట్టనా ఎట్టెట్టనా? ఎట్టా ప్లస్ ఎట్టా ఎట్టెట్టా. ఎట్లెట్లా కాదు. ఎట్టా ప్లస్ ఎట్టా ఎట్టెట్టా. తాక్ దీర్ఘం ఉంటే మన ఇట్టే ఉండదు. మార్పులు చేయొద్దు, చిన్న చిన్న తప్పులు చేస్తారు. ఓకేనా? ఇది 10వది సూత్రం. అచ్చునకు ఆమ్లేడితం పరమకునప్పుడు సంధి తరచుగానగు. ఓకే, ఇంతకుముందు చెప్పుకున్నాం. ఒక ప్లస్ ఒక ఒకానొక అవుతుంది. ఒక ప్లస్ ఒక ఒకానొక అవుతుంది. అక్కడ చెప్పుకున్నాము అన్య విధము. కాబట్టి ఇది ఆమ్లేడితం కాదు, సంధి తరచుగా కాదు. ఓకేనా? ఇది 10వ సూత్రం అండి. నెక్స్ట్ 11వ సూత్రం. 11వ సూత్రం చాలా టఫ్ ఉంటుంది, జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇది నేను పేపర్ ఎనాలిసిస్ చేసేటప్పుడు చెప్పాను ఆల్రెడీ, అయినా కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను. పేపర్ ఎనాలిసిస్ అనేటువంటిది ఎక్స్ట్రా నాలెడ్జ్. దానికి దీనికి అది వెలకట్టలేనిది. మీరు 10,000 ఇచ్చినా 15,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా పేపర్ ఎనాలిసిస్ అనేటువంటిది వెలకట్టలేనిది. అర్థమవుతుందా? దానికి దీనికి పొంతనే పెట్టొద్దు. అర్థమవుతుందా? రైట్. 11వది అంద్వాగమంబులందున్న తప్ప అపదాది స్వరంబు పరంబగునప్పుడు అచ్చునకు సంధియగు. అంద్వగామంబులందు తప్ప. చూడు, నోరు కూడా తిరుగుతలేదు ఒక్కోసారి. అంద్వాగమంబులందు తప్ప అపదాది స్వరంబు పరంబగునప్పుడు అచ్చునకు సంధియగును. ఏం సార్ ఇక్కడ ఈ సూత్రం ఏదో ఇంత పెద్దగా ఉన్నది ఏం సార్ అంటే, ఒకసారి వచ్చింది బిట్టు. ఏం లేదు. అచ్చునకు ఏమేమి ఉన్నాయంటే, అచ్చునకు
జాగ్రత్త వినాలి. అచ్చునకు అందు ప్రత్యయము, అంద్వాగమంబు దప్ప అన్నది అందు ప్రత్యయము, అందు ప్రత్యయము. నెక్స్ట్ అవగామమము, అవగామమము అనేవి పరమైనప్పుడు తప్ప, అనేవి పరమైనప్పుడు తప్ప తక్కిన పదముల, తక్కిన అపదముల, అపదముల తక్కిన తప్ప అంటే తక్కిన అపదముల, అపదముల తొలి స్వరము, అపదాది, అపదాది ఆది అంటే తొలి, తొలి 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 స్వరము పరమైనప్పుడు సంధి అగు, సంధి అగు అంటే సంధి నిత్యం అవుతుంది, సంధి నిత్యంగా జరుగుతుంది. ఇంకా చూడండి దేనికి అచ్చునకు అందు ప్రత్యయము అవగామము తప్ప, చెప్తాను అవన్నీ చెప్తాను, ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతాను. అందు ప్రత్యయము అవగామము అనేవి పరమైనప్పుడు, పరమైనప్పుడు తప్ప తక్కిన పదముల తొలిస్వరము పరమైనప్పుడు, తక్కిన అపదముల తొలిస్వరము పరమైనప్పుడు సంధి నిత్యంగా జరుగుతుంది. ఏం లేదు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు ఫస్ట్ ఇవన్నీ చెప్పాలి. అపదము అని అంటే ఏం లేదండి, అపదము. అన్యాయము అంటే, అన్యాయము అంటే అర్థమైంది న్యాయం కానిది. అక్షరము అంటే అర్థమైంది, అక్షరము అంటే ఏంటి, క్షరము కానిది. మరి అపదము అంటే అర్థమైంది, అపదము అంటే అర్థమైంది పదము కానిది. క్లియర్? పదము కానిది, మరి స్వతంత్రంగా వాడుటకు యోగ్యత లేనిది. పదము కానిది, పదం అయితే స్వతంత్రంగా వాడుటకు యోగ్యత ఉంటది. పదము కానిది స్వతంత్రంగా వాడుటకు యోగ్యత లేనిది, స్వతంత్రంగా వాడుటకు యోగ్యత లేనిది, యోగ్యత లేదు, సూటబుల్ కాదన్నమాట. స్వతంత్రంగా వాడడానికి యోగ్యత లేదు దానికి, అటువంటి దాన్ని అపదము అని అంటారు. మరి ఉదాహరణ అపదాలు ఏంటివనంటే ఆగమంగా వచ్చేటువంటివి, ఆగమములు, ప్రత్యయాలు, ప్రత్యయాలను కూడా స్వతంత్రంగా వాడలేము, వాటిని అపదములు అంటాము. ఎడు, ఎడు అనేటువంటి పదాన్ని కూడా వాడలేము. ఇంచు పదాన్ని కూడా వాడలేము. అవ, రైట్. ఎడు అని అంటే పరిణామమును తెలిపే, పరిమాణముని, సైజును తెలుపుతుంది. ఎడు అనేటువంటి పదము పరిమాణమును తెలిపేటువంటి పదం. ఓకే, ఇవి అపదములు. అపదములు అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆగమములు, ఆగమంగా వచ్చేవి, ప్రత్యయములు, ఎడు, ఇంచు, అవ అనేటువంటివి అపదములు. ఓకే, మరి పదము అంటే సార్, అపదము అంటే చెప్పారు, పదము అని అంటే ఏం లేదండి, విభక్తి, విభక్తి చేరినది, విభక్తి చేరినది, స్వతంత్రంగా, స్వతంత్రంగా వాడుటకు యోగ్యత కలది, స్వతంత్రంగా వాడుటకు యోగ్యత కలది పదము. విభక్తి చేరినది, స్వతంత్రంగా వాడుటకు యోగ్యత కలది పదము. ఓకేనా? పదము అంటే ఇది. అపదము అంటే పదము కానిది, పదము కానిది. ఓకే, మరి ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మళ్ళొకసారి చెప్తాను చూడండి. అచ్చునకు
అందు ప్రత్యయము అవగామము అనేవి పరమైనప్పుడు తప్ప తక్కిన అపదముల తొలి స్వరము పరమైనప్పుడు తక్కిన అపదముల తొలి స్వరము పరమైనప్పుడు సంధి నిత్యంగా వస్తుంది. ఏం లేదు ఇక్కడ. అందు ప్రత్యయము కాకుండా అవగామము అంటే అవగామములందు తప్ప చెప్తాను, అది కూడా చెప్తాను. అందు ప్రత్యయము అవగామములందు తప్ప మిగిలిన అపదముల యొక్క తొలి స్వరము పరమైనప్పుడు సంధి నిత్యంగా వస్తాయి. అంటే ఇప్పుడు అపదము పదము అని అన్నాం కదా. ఇప్పుడు పదము అన్నప్పుడు రాములా ప్లస్ అందు ఏమైతుంది? రాములందు రాములయందు. హరి ప్లస్ అందు హరి అందు. నెక్స్ట్ ఎనిమి ప్లస్ ఎనిమిది ప్లస్ అవధి ఏమైతుంది? 8 అవధి. 8 అవధి అవుతుంది, 8 అవధి అని అవుతుంది. ఇది అవగామము, ఇవి అందు. ఈ పదాలు తప్ప మిగిలిన అపదాలు మిగిలిన అపదాల తొలి స్వరము పరమకునప్పుడు సంధి నిత్యంగా వస్తుంది. ఉదాహరణ మూర ప్లస్ ఎడు. రైట్. ఎడు అనేది అపదం అవుతుందా కాదా? ఇంతకుముందు చెప్పాను. ఎస్ సార్ నో. పదం అవుతుందా అపదం అవుతుందా? అందు అవగామము తప్ప మిగిలిన అపదముల తొలి స్వరము అపదముల తొలి స్వరము ఏ పరమైనప్పుడు సంధి జరుగును అంటే పూర్వపరస్వరములకు ఏ స్వరం వస్తుంది? పూర్వపరస్వరములకు ఏ స్వరం వస్తుంది? పరస్వరము. అంటే వైకల్పికంగా అని లేదు, సంధి లేదు అని లేదు, కాబట్టి ఒకటే వస్తుంది. మూరా ప్లస్ 7 ఏమవుతుందని అంటే మూరెడు. ఒకసారి అడుగుతున్నాడు, ఏడు పరిమాణార్థకము అంటే సైజును తెలుపుతుంది. మూరెడు, బారెడు, జానెడు అని అంటాం కదా. బారెడు తుపాకి బట్టి నువ్వు బౌ బౌ అనకురా బిడ్డో, అది ఎన్కౌంటర్ సినిమాలో ఏదో పాట ఉంటది. నెక్స్ట్ వీసే వద్దులేదు, మళ్ళీ ఎందుకులే 7 అనేటువంటిది. నిర్జీ ప్లస్ ఇంచు ఏమైతుంది? నిర్జించు అవుతుంది. నిర్జీ ప్లస్ ఇంచు నిర్జించు. అర్ధ ప్లస్ ఇంచు ఏమవుతుంది? అర్ధించు. ఓకేనా? రైట్. ఇట్లా మనము చెప్పుకోవచ్చు. మూరెడు, వీసే ప్లస్ ఈడు వీసేడు, నిర్జీ ప్లస్ ఇంచు నిర్జించు, అర్ధ ప్లస్ ఇంచు అర్ధించు. ఇవి అంటే ఇప్పుడు అందు అవగామము తప్ప, ఈ రెండు గప్ప, అందు అవగామము తప్ప మిగిలిన అపదముల తొలి స్వరము పరమైనప్పుడు సంధి నిత్యమైంది. వైకల్పికం ఏం కాలే కదా. అర్థమైంది అందరికి? ఇది అందరికి అర్థమైనట్టేనా ఇక్కడ? రైట్. ఇది 11వ సూత్రము. ఇంత క్లిష్టంగా ఉంటుంది చూడండి. అసలు ఒక్క పదం అర్థం కాకున్నా కానీ ఏమీ చేయలేమండి. ఒక్క పదం అర్థం కాకుండా ఏమీ చేయలేము.
ఒక్క పదం అర్థం కాకున్నా కానీ ఏమీ చేయలేము ఇక్కడ. ఓకేనా? రైట్ అండి. ఇది 11వ సూత్రం. నెక్స్ట్ 12వ సూత్రానికి వెళ్ళిపోదాం. 12వ సూత్రం. రైట్. కురు చిరు ఖడు నడు నిడు శబ్దముల రడలకు రాకామ డాలకు అచ్చు పరంబగునప్పుడు ద్విరుక్త టకారంబగు. కురు చిరు కడు నడు నిడు శబ్దముల రడలకు అచ్చు పరంబగునప్పుడు ద్విరుక్త టకారంబగు. ద్విరుక్త టకారంబగు. ఏం లేదు సార్. కురు చిరు ఖడు నడు నిడు. కురు ప్లస్ ఉసురు. కురు చిరు కడు నడు నిడు శబ్దముల రడలకు 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 అంటే రాకు ఏం పరమైంది? అచ్చు. అచ్చు పరమైనప్పుడు ఏం రావాలి? ద్విరుక్తటకారం రావాలి. ఏం రావాలి? ద్విరుక్తటకారం రావాలి. ద్విరుక్తటకారం అని అంటే ఏంది? అది కుట్టూసురా అందరూ తెలుసు. ద్విరుక్తటకారం అని అంటే ఏంది? ద్విరుక్తటకారం అని అంటే ఏంది? ద్విరుక్తటకారం అని అంటే టు అంటే టాలు రెండు రావాలి ద్విరుక్తకారం. ఓకే. ఇప్పుడు కురు ప్లస్ ఉసురు కుట్టుసురు. ఓకే. ఇక్కడ ఊ ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే కుట్టుసురు అవుతుంది. చిరు ప్లస్ ఎలుక. భాషను ఎప్పుడు నమ్మొద్దు. భాషను నమ్మినమంటే అయిపోయినట్టే. మనకు సూత్రం ప్రకారం పోవాలి. చిరు ప్లస్ ఎలక ఏమవుతుంది? అందరికి తెలుసు. చిట్టెలక. చిట్టెలక. ఇక్కడ ద్విరుక్తటకారం వచ్చింది. మళ్ళీ టేట్లో వచ్చింది. ఇక్కడ ఏ ఉంది కాబట్టి సంధి కాబట్టి. కడు ప్లస్ ఎదురు ఏమైతుంది? కట్టెదురు. సార్ మరి ద్విరుక్తటకారం అన్నప్పుడు ఒక ఆమె అడుగుతుంది, సార్ ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ టే వచ్చింది, ఇక్కడ టే వచ్చింది, ఎందుకు సార్ మరి ఇక్కడ కూడా 2 రావచ్చు కదా అంటే ఇక్కడ ఏ ఉంది కాబట్టి టే వచ్చింది, ఇక్కడ ఊ ఉంది కాబట్టి 2 వచ్చింది. నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు. నిడు ప్లస్ ఊర్పు నిట్టూర్పు. ఓకేనా? నిడు ప్లస్ ఊర్పు ఏమవుతుందని అంటే నిట్టూర్పు అవుతుంది. ఓకే. ఈ కురు చిరు కడు నడు నిడు శబ్దముల రడలకు అచ్చు పరమైనప్పుడు దురుక్తటకారమును. దురుక్తటకారం అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇది దురుక్తటకారం. దానికి ఏ అచ్చు చేరితే అది అవుతుంది. ఈ అచ్చు చేరింది అనుకోండి టీ అవుతుంది. ఊ అచ్చు చేరింది అనుకోండి 2 అవుతుంది. ఏ అచ్చు చేరింది అనుకోండి టే అవుతుంది. అర్థమైందా? ఇది దురుక్తటకారం అని అంటే చాలా మంది ఏం చెప్తారు? ఠా 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 కాదు 2. ఓకేనా? రైట్. ఇది 12వ సూత్రం. నెక్స్ట్ 13వ సూత్రం. 13వ సూత్రం. రైట్. 13వ సూత్రము నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. 13వ సూత్రము నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.